స్కూల్లో చేర్పించారు, 2 ఎకరాలు అమ్మేసి చేర్పించారు. ఆ ఇంటర్మీడియట్ కూడా అయిపోయి ఎంసెట్ కూడా అన్ని కోచింగ్లు కూడా అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ ఎంసెట్ అయిపోయింది కదండి, మీ వాడికి ఇంజనీరింగ్ సీట్ వచ్చింది కానీ ట్రిపుల్-ఈ రాలేదు. మధ్యలో డిడిఈ అని ఏదో వచ్చింది, ట్రిపుల్-ఈ రాల. అది రావద్దు, ట్రిపుల్-ఈ కూడా వచ్చేసింది అనుకోండి, బాగుందండి మంచి సీట్ వచ్చిందంటే వచ్చిందండి ఇంజనీరింగ్ అవ్వాలి కదండి, క్యాంపస్ ఇంటర్వ్యూ అవ్వాలి, ఉద్యోగం రావాలండి. అదొకటి. క్యాంపస్ ఇంటర్వ్యూ కూడా అయ్యాక మన వాడు సెలెక్ట్ అయ్యాక వస్తే వచ్చింది కానండి టీసీఎస్లో రాలేదండి, సిటీఎస్లో వచ్చింది. టీసీఎస్లో కూడా ఉద్యోగం వచ్చాక మనం పలకరించి ఏమమ్మా మీ వాడికి టీసీఎస్లో వచ్చింది కానండి, ప్యాకేజీ అంత బాగుండలేదండి. ప్యాకేజీ కూడా సరయ్యాక మీ వాడికి 40 లక్షల ప్యాకేజీ ఇట్ట ఏకంగా నెలకి 3 లక్షలు పైన పడిందమ్మా, బ్రహ్మాండంగా ఉంది, బాగుంది కదా. ఏమిటోనండి ఇవన్నీ వేసరికి 30 ఏళ్ళు వచ్చే మా అబ్బాయికి పెళ్ళి అవ్వట్లేదండి. ఏదో మొత్తం మీద కష్టపడి గంత తగ్గ బొంతను ఒకదాన్ని తీసుకొచ్చి కట్టి పారేసాక పెళ్లి కూడా ఈ క్యాటరింగ్ పెట్టాక మనం భోజనానికి వెళ్ళి మొత్తం మీద పెళ్లి చేసేసారండి అంటే బాగుందండి, బాగుంటుంది, దంపతులు బాగుండాలి కదండి. మళ్ళీ అదో కూడా ఇక్కడ పెళ్ళినాడే సెంటిమెంట్, మన కాలం కాదండి ఏంటో. అందుకని వాళ్ళు కూడా బాగున్నాక 2 ఏళ్ళు కలిసాక 3 ఏళ్ళు అయ్యాక ఏమంటే మీ కొడుకు కోళ్ళు అంతా బాగున్నారంటే అంతా బాగానే ఉన్నారని ఏమిటో మా కోడలు నీళ్ళు వేసుకోలేదండి. ఇంకా అసలు ఈ అత్తగారు నీళ్ళు వేసుకోకుండా ఉంటే ఈ గొడవ ఏది లేకుండా ఉంటుంది. ఇదేనండి మన కోరికలు. ఐశ్వర్యం ఉన్నంత మాత్రం సరిపోయిందా, సంతాన లక్ష్మి అంటాం. సంతానం ఉన్నంత, ఒక సంతానం ఎక్కువ మంది ఉండేవాళ్ళకి మళ్ళీ ఐశ్వర్యం ఉండదు. ఐశ్వర్యము సంతానం అన్నీ ఉన్న వాడికి చదువు రాలేదనుకోండి, డబ్బుకు రావట్లేదండి మా వాడికి చదువు రావట్లేదండి అని ఇంకాస్త మంచి స్కూల్లో చేరుతాం. వీడు ఎంత అజ్ఞాని అంటే డబ్బులు బట్టి చదువు వచ్చేస్తుంది అనుకుంటాడు. మంచి స్కూల్ అంటే డబ్బు ఎక్కువ తీసుకునే స్కూల్. మంచి స్కూల్ అంటే మన ఉద్దేశం అదే, ఎన్ని లక్షలు వసూలు చేస్తే అంత గొప్ప స్కూల్. అందుకని ఇంకాస్త డబ్బు కడితే చదువు వస్తుందా, అలా అయితే చాలామందికి వచ్చేది. అంచేతనకు మనం గ్రహించవలసింది, లక్ష్మీదేవి విహరించింది, వెళ్ళింది, ధాన్యలక్ష్మిలోకి వెళ్ళింది అంటే అర్థం మనం పిలవకుండానే దేవతలు వస్తారండి. మన మనస్సులో భక్తి ఉంటే మనం రమ్మని అడగక్కర్లేదు, వారు వస్తారు, వారి పని వారు చేసి వెళ్ళిపోతారు. ఆ స్వప్నం గురించి చెప్పాలా వద్దా, క్షుధీరం రాగానే లేదా ఎవరికైనా రాగానే చెప్పాలా వద్దా? బడాయి అనుకుంటారేమో, నీకు లక్ష్మీదేవి కనబడ్డేవాడు ఊరికే చెప్పేస్తున్నావు ఏదో అంటారేమో, చెప్పాలని అనిపిస్తుంది ఏదో కొంచెం గాబరాగా కూడా ఉంది. ఎందుకంటే ఊళ్ళో రకరకాలుగా ఎవరితోనో చెబితే అలా రాకూడదు దేవతలు అని ఏదో చెప్పేస్తారు వాళ్ళు. ఇక్కడ దానికి ఏదో శాంతి చేయించే ఒక 50,000 అవుతుంది ఈ శాంతికి, దీంతో వీడి శాంతి ఇక్కడ 2 ఎకరాల శాంతి అనేవో చెప్పేస్తారు రకరకాలుగా. ఎందుకంటే చెప్పాలా వద్దా అని ఎవరికి చెప్పబోయినా భర్తకి చెప్పాలి కదా అని రాగానే ఆయనకి చెబితే ఆయన విని ఆశ్చర్యపోయి, నువ్వేమీ సందేహించవలసిన అవసరం లేదు, ఎవరో మహానుభావుడు దేవలోకం నుంచి దిగి మన కడుపున పడుతున్నాడు, లేకపోతే లక్ష్మీదేవి లాంటి ఆ ఇల్లాలు రావడం నువ్వు చెప్పిన తర్వాత నేను వెళ్ళి ఊళ్ళో విచారణ చేశాను, ఎవరు అటువంటి వాళ్ళు ఎవరు లేరు, ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అందుకని అమ్మవారు వచ్చింది మాయమైపోయింది, కానీ మన గర్భంలో పడేది సాక్షాత్ విష్ణువంశ సంభూతుడు ఎవడో పడుతున్నాడు, మనం జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి సరిగ్గా ఆయనకు వచ్చిన స్వప్నం కూడా చెప్పాడు. ఈ స్వప్నం ఈవిడికి ఎప్పుడు వచ్చిందో అప్పుడే ఆయన గయ్యలో పిండ ప్రదానం చేస్తుంటే పోయినటువంటి వాళ్ళ పితరులు ఎవరికో 32 రకాల పిండాలు పెట్టిస్తారండి అక్కడ. అవన్నీ చేస్తూ ఉంటే, ప్రత్యేకించి గయ్యలో గదాధరుని యొక్క పాదాల దగ్గర పిండ ప్రదానం చేస్తూ ఉంటే ఈయన కళ్ళు మూసుకుని ఆర్ద్రంగా పిండ ప్రదానం చేస్తున్న వాళ్ళు స్వయంగా, వీళ్ళు పితృదేవతలు స్వయంగా దిగి వచ్చి స్వీకరిస్తున్నట్టుగా అనుభవం కలిగింది ఆయనకి. పరవశించిపోయాడు. అందుకే మొహమాటం లేకుండా చెబుతున్నానండి, కులభేదంతో నిమిత్తం లేదు. ఏ కులం సంప్రదాయం ప్రకారం ఆ కులం వాళ్ళు పితృకార్యాలు తప్పనిసరిగా చెయ్యాలి. బ్రాహ్మణులకు ఉండే సంప్రదాయం వేరు, వారి పద్ధతి వేరు, అందరూ వారిని అనుకరించాల్సిన అవసరం లేదు. మిగిలిన వాళ్ళకు కూడా మీ కుల పురోహితులను మీరు విచారణ చేస్తే ఏం చేయాలో చెబుతారు. మొహమాట పడకుండా తండ్రి లేదా తల్లి పోయిన వాళ్ళు ఆ తిథి నాడు ఆ రోజు ఏం చేయాలో, అది ఎక్కడా దాంట్లో మళ్ళీ దరిద్ర బుద్ధి కక్కుర్తి లేకుండా శుభ్రమైన వస్తువులు ఏవో ఏమి ఇయ్యాలో స్వయం పాకం కింద ఇచ్చేసి ఆ రోజంతా పూర్తిగా తల్లిదండ్రుల ధ్యానంలో గడపాలి. పితృదేవతలు రుణం తీర్చుకోవాలంటే అదే మార్గం. పూర్తిగా మా నాన్నగారు మా అమ్మగారు ఎవరైనా ఇంటికి వచ్చినా వాళ్ళ గురించే మాట్లాడాలి, ఇంకో మాట రావద్దు అసలు. ఎందుకంటే ఇవాళ మా నాన్నగారు తిథి అండి. అందుకే ఒక సంప్రదాయం ఉందండి మనలో, ఆ తిథి నాడు మా నాన్న తద్దినం అని ఘోరంగా మాట్లాడరండి. అలాగే మా నాన్నగారు వచ్చారంటారు గౌరవంగా. ఇవాళ మా నాన్నగారు వచ్చారండి, ఇవాళ మా అమ్మగారు వచ్చారు. అమ్మగారు రావడం ఏంటి, పోయి 6 ఏళ్ళు అయితే ఆవిడ వచ్చింది. అందుకని అక్కడ కూర్చున్నటువంటి బ్రాహ్మణుడు భోక్త స్వయంపాకం తీసుకుంటున్న వ్యక్తి ఎవరైనా సరే వాడు పితృస్వరూపం, మాతృస్వరూపం. ఎవరు పోయారని మనం భావించి పడుతున్నామో వాళ్ళ స్వరూపం అదంతే. వారికి పెడుతున్నాం మనం, వీరికి పెట్టడం లేదు ఇక్కడ. అందుకే మీరు తద్దినం భోజనంలో గమనించండి, 4 కూరలు, 4 పచ్చళ్ళు, పరవా, ఇవన్నీ దేనికండి? ఒకటి తింటాడు, ఒకటి ఆయనకేదో ఇష్టమని చేస్తాం, ఈయన తినడం, ఈయనకి ఇది ఇష్టమో కాదు అని 4 రకాలు చేస్తే ఏదో ఒకటి కాకపోతే ఒకటేనా తింటారు. అక్కడ స్పష్టంగా ఒక మాట ఉంటుందండి, బాబు వడ్డించిన పదార్థాల్లో మీకు ఇష్టమైనవి స్వీకరించి ఇష్టం లేనివి పరిచయించి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయవలసిందిగా ప్రార్థన, వశిష్ఠ వామదేవులు లాంటి వాళ్ళు మాకు లభించారు అని దండం పెడుతూ మాట్లాడతామండి అక్కడ భోజనం పెట్టి.
వశిష్ఠ వామదేవులు లాంటి వాళ్ళు మాకు లభించారు భోక్తలుగా. మీ ఇందులో మీకు ఇష్టమైనవి తినండి, మేమేం బలవంతం పెట్టట్లా. వదిలేయడం తప్పు అనకూడదని వాళ్ళు వదిలేస్తే వదిలేస్తారు, అది వేరే విషయం. అది వాళ్ళకి ఇష్టం లేకపోతే ఎలా తింటారు? నీకు ఇష్టమైనవి త్యజించి, ఇష్టం లేనివి త్యజించి, ఇష్టం ఉన్నవి స్వీకరించి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయే ప్రార్థన. అంటే పోయినటువంటి తల్లి కానీ తండ్రి కానీ అక్కడికి వచ్చి తింటున్నారనే భావం లేకపోతే ఇలా చేస్తామండి మనం. చివరికి అశుభానికి కాదండి, శుభానికైనా ఇంతే. పెళ్లిలో మీరు గమనించండి, 60 ఏళ్ల మావగారు 20 ఏళ్ల అల్లుడు కాళ్ళు కడగడం పెట్టండి, అర్థం లేని వ్యవహారం, ఆయుక్షేణం కాదు. మామూలుగా ఎప్పుడైనా మావగారు అల్లుడికి దండం పెడతాడా? తప్పు కాదు. అక్కడ మాత్రం కాళ్ళు కడుగుతారండి ఖచ్చితంగా. అక్కడ ఏమంటారంటే లక్ష్మీనారాయణ స్వరూపస్య బ్రాహ్మణస్య అంటారండి. అతన్ని లక్ష్మీనారాయణ స్వరూపంగా భావిస్తున్నాం, మన అమ్మాయిని మనం లక్ష్మీదేవిగా భావించి కాళ్ళు కడుగుతున్నాం. కానీ సముద్రుడంత గొప్పవాళ్ళమై, జనక మహారాజు అంత గొప్పవాళ్ళమై మనం కాళ్ళు కడుగుతున్నాం. కానీ కేవలం ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కాళ్ళు కడగట్లేదండి. వాళ్ళకైతే కాళ్ళు కడగక్కల, బూట్లు ఉంటాయి, బాగానే ఉంటాయి కాళ్ళు. అసలు విప్పితేగావి మనం కడగడానికి. సాఫ్ట్వేర్ ఇంజనీర్తో కాళ్ళు కడగక్కల, శ్రీ మహావిష్ణువు కాబట్టే కడుగుతాం. అంటే భావన ఎప్పుడు హిందూ ధర్మంలో గొప్ప విషయం అండి ఈ భావన. భావన 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 లలితా సహస్రంలో మనం మూలాధారైకనయ బ్రహ్మగ్రంథి విభేదిని, మణిపూరాంతరయుత విష్ణుగ్రంథి విభేదిని, ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని అని చదువుకుంటూ పోవడం కాదు. మూలాధారైకనయ బ్రహ్మగ్రంథి విభేదిని అంటే కళ్ళు మూసుకుని మూలాధారం ఉండే ఆసన స్థానంలో ఆవిడ బ్రహ్మగ్రంథిని ఛేదిస్తున్నట్టుగా భావన చేయాలి. ఇమేజినేషన్, భావన చేయాలి. అంటే సావకాశంగా చదవాలి. అంటే 10 సార్లు చదవడం, 20 సార్లు చదవడం, పూర్తి చేయడం, ఈ నియమాలు పెట్టుకోకూడదు. ఇదేమి గిన్నిస్ బుక్ రికార్డు కాదు. మేము 100 మంది కలిసి ఒక్కొక్కరు 100 సార్లు చెప్పినా 10,000 సార్లు చదివాం. దేవతలు ఎప్పుడు ఈ బల్క్ ప్రోగ్రాములు చూడరు, అసలు అక్కడికి రారు వాళ్ళు. ఇదంతా ఏదో హడావుడు జరుగుతుంది వదిలే అంటాడు. అంతకంటే ఎవడో అది పట్టుకుని ఒక్కొక్క మాట వాడికి ఒళ్ళు గగురు పొడిచేలా చేసేస్తుంది. సవ్యాపసవ్యమార్గస్థ సర్వాపద్వినివారిణి. ఆపదలో ఉన్నవాడికి ఆ నామం ఎలా పనిచేస్తుందండి? సర్వాపద్వినివారిణి అనగానే కళ్ళనీళ్ళు రావండి. అన్ని ఆపదల్ని నివారిస్తుందట. నాకు వచ్చిన ఆపద కూడా తప్పకుండా నివారిస్తుంది అమ్మవారు అన్న నమ్మకం కలగదా? ఆ భావనను కాసేపు అనుభవించద్దా? ఫీల్ అవ్వడం అంటారు ఇంగ్లీష్లో. ఆ ఫీలింగ్ ఏముండద్దా? ఫీలింగ్ అంటే ఇదేనండి, చదువుతూ ఫీలింగ్ అంటే ఇదే. ఎంతసేపు ఊరికే చదివేసేసి సరిగ్గా చదివామా లేదా, పెద్దవాళ్ళని కూర్చోబెట్టాం, శుక్రవారం చదివామా లేదా, స్నానం చేసి చదివి, ఇవన్నీ లెక్కలు రాసుకుంటారా? దేవతల పనే లేదా? నువ్వు ఏ చీర కట్టుకున్నావో, స్నానం ఎన్నిసార్లు చేసావో, పక్కన ఎవరున్నారో, దేవాలయంలో చదివావో, బస్టాండ్లో చదివా, ఇవన్నీ పెద్ద విషయాలా? సర్వాపద్వినివారిని అంటుంటే బాధ, భావన కలగట్ల. అలాగే ఒక వ్యాధితో ఉన్నవాడు లలితా సహస్రం చదువుతుంటే సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణ అంటుంటే ఆ వ్యాధి ప్రశమనమైనట్టుగా మనం భావన చేయొద్దా? భావన చేయకపోతే ఎలా తగ్గుతుంది? ఊరికే మంత్రం చదివేసి తగ్గిస్తుందా? ఒక మందుబిళ్ళ మనం వేసుకుంటున్నామంటే మందుబిళ్ళ మీద విశ్వాసమే కదండి. అది శుద్ధ మొక్క పొడైనా మనకి తెలియదుగా, వాడు కలిపినా అది మందుబిళ్ళే అనుకుంటున్నాం. డాక్టర్ దగ్గర చెప్పాడు, ఆ డాక్టర్ మీద మనకి నమ్మకం, పలానా డాక్టర్ గారు నాకు నమ్మకం అండి, ఆయన చెయ్యి చాలా మంచిదే అంటున్నాం మనం, హస్తవాసి అంటున్నాం. ఆయన చెప్పగానే వెంటనే వేసుకుంటున్నాం. ఆ విశ్వాసం చాలా పనిచేస్తుందండి మందుబిళ్ళ కంటే ఎక్కువగా. అంచేది డాక్టర్ మీద ఎప్పుడు విశ్వాసం ప్రధానం. అలాగే సరిగ్గా మనం నామాయణంలో పారాయణంలో అటువంటి విశ్వాసాన్ని చూపిస్తే అది పనిచేస్తుంది. అందుకే కదా తండ్రి క్షుధీరాం అక్కడ ఆబ్దికాన్ని పెడుతూ అక్కడ ఉండి వాళ్ళు వచ్చి తింటున్నట్టుగానే భావన చేశాడు. అలాగే జరిగింది. అంతేకాదు ఆ రాత్రి గయాక్షేత్రంలో శయనిస్తే ఆయనకి శ్రీ మహావిష్ణువు స్వప్నంలో కనిపించాడు. ఎంత అదృష్టం చేసుకున్నాడండి నిజంగా. మామూలుగా కాదు, కనిపించి నీ కడుపున పుట్టబోతున్నానయా ధర్మాన్ని ఉద్ధరించడానికి, పిల్లాన్ని జాగ్రత్తగా పెంచే, నువ్వు పేదవాడివేనా జాగ్రత్తగా పెంచే, సత్యానికి కట్టుబడ్డావని నీ కడుపున పుడుతున్నానయా. మనం గుర్తుపెట్టుకోవాలమో, పిల్లలకి సత్యాన్ని మాట్లాడడం అలవాటు చేస్తే మనం కూడా అబద్ధం ఆడకూడదనే నియమం పెట్టుకుంటే బంగారం లాంటి సంతానం కలుగుతారు. మనకు కాదు, వాళ్ళకేనా, తరతరాలకి అటువంటి వాళ్ళే కలుగుతారు. సత్యానికి అంత స్థానం ఉంది. సత్యం నుంచి పక్కకి వెళ్ళబట్టే భారతదేశం ఈవేళ హీనస్థితిలో పడిపోయింది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే అని పైన రాసుకుంటున్నాం. సత్యాన్ని మనమే కావాలని కూనీ చేస్తున్నాం. అనేక రకాల వ్యవహారాలు వాళ్ళు అలా కట్టుబడ్డారు కాబట్టి గయా స్వప్నం నిజమైంది. అలాంటి వాడే సరిగ్గా 1836 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీని శుభలగ్నంలో జన్మించాడు రామకృష్ణ పరమహంస. రామకృష్ణాయతే నమః, రామకృష్ణాయతే నమః. అవతారమూర్తిగా జన్మించినటువంటి వాడు పుట్టినప్పటి నుంచి అదే ప్రయత్నంలో ఉంటాడండి. లెక్క మళ్ళీ ఎక్కడ తేడా రాకూడదండి. ఆయన ఏదనుకున్నాడో దాన్ని సాధించి తీరాల్సిందే. అందుకే ఆయన చిన్నతనంలో ఊళ్ళో నాటకాలు వేస్తూ ఉంటే వెళ్ళి చూసేవాడు, మామూలు ప్రేక్షకుడుగా చూసేవాడు. చూస్తున్నప్పుడు పౌరాణిక నాటకాలు, రామాయణ సంబంధం, భారత సంబంధం ఏది ఉన్నా సరే చూస్తుంటే అందులో లీనమైపోయి చూసేవాడు. ఇదే ఫీల్ అవ్వడం అంటే.